ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షానాస్ కుకింగ్. ఇవాల్టి మా అమ్మగారి రెసిపీ వచ్చేసి కోకోనట్ పలావ్ రెసిపీ అండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంత టేస్టీగా ఉన్న కోకోనట్ పలావ్ రెసిపీ మరి మా అమ్మగారి స్టైల్లో ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. రెస్టారెంట్ స్టైల్లో అయితే బాగా కుదిరిందండి, సూపర్ ఉంది. అసలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ అసలు మర్చిపోలేరు అనమాట, అంత టేస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. నేను మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన. ఒక హాఫ్ గ్లాస్ వరకు మనము హాఫ్ కిలో వరకు బియ్యాన్ని తీసుకోవాలండి. దానికి తగ్గ 5 గ్లాసుల వరకు మనము ఎసరికి వాటర్ అయితే తీసేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత మనము యాలకులు, లవంగాలు 10, 5, 6, దాల్చిన చెక్క ఒక 3, 4, బిర్యానీ ఆకులు ఒక 3, 4, ఉల్లిగడ్డ 1, పచ్చిమిర్చి ఒక 2, ఇట్లా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని స్కిప్ చేయొద్దండి. కొత్తగా మనం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దాని తర్వాత మనము 5 గ్లాసుల ఎసరు అయితే పోసేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసి అయితే చూడండి, వీడియో మొత్తం కూడా చూసేయండి. చాలా డీటెయిల్గా అయితే ఉందన్నమాట. మనము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీరలు కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేస్తే ఒక 5-10 నిమిషాల్లో మనకి ఎసరు మసులుతూ ఉంటుందండి. ఈ విధంగా అయితే పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి 1 కప్పు వరకు. అసలు పచ్చి కొబ్బరి వేయగానే అసలు కలరు అయితే సూపర్ ఉందండి. కొత్తిమీర, పుదీనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. దాని తర్వాత జీడిపప్పు ఒక 10, బాదం ఒక 10, గసగసాలు ఒక పిడికెడు వేసేసుకొని పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక మిల్క్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట, కన్సిస్టెన్సీ. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకోవాలి. దాని తర్వాత మనము వాష్ చేసుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. హాఫ్ కిలో బియ్యం అయితే ఏదైతే తీసుకున్నామో అవన్నీ కూడా బియ్యం మొత్తాన్ని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మనము ఒక 5-10 నిమిషాలు మూత పెట్టామంటే బాగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఇలా ఇక్కడ ఉడుకుతుంటే మన ఇంట్లో ఉడికితే అసలు ఆ స్మెల్ అనేది ఒక 10 ఇండ్ల వరకు వస్తుంది అనమాట. అసలు అంత టేస్ట్ అయితే ఉంటుంది. మీరు వండి చూడండి, మీకు కూడా అడుగుతారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు అనేసి, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇట్లుంటుంది అనమాట. స్మెల్ అయితే బాగా అదిరిపోతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. కరెక్ట్గా ఎసరు కూడా బాగా సరిపోయిందండి, బాగా ఉడికిందనమాట. రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చింది. అంతేనండి, ఒక 10-15 నిమిషాల వరకు ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసామంటే ఇంకా రెడీ అయిపోయినట్లేనండి. సర్వ్ చేసేసుకోవడానికి తినేయచ్చు అనమాట. డైరెక్ట్గా ఇలా వేడివేడిగా తినేసినా కూడా చాలా బాగుంటుంది. బొజ్జ నిండా అయితే తినేసేయచ్చు, లేదా మీరు ఏదైనా చికెన్, మటన్, ఏదైనా కుర్మా లాంటిదైనా కూడా చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ దీనికి సర్వ్ చేసేసుకోవడానికి కాంబినేషను ఏం ప్రిపేర్ చేసామనంటే టమోటోతో పన్నీర్ కుర్మా అండి. ఎస్, నేను మీకు ఈ కర్రీ కూడా టమోటో కుర్మా కూడా, టమోటో పన్నీర్ కుర్మా కూడా నేను మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను ఈ వీడియో కింద, చూసేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే కనుక, కోకోనట్ పలావ్ రెసిపీ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసి తప్పకుండా షేర్ చేసుకోండి. అట్లనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. కర్రీ లింక్ కూడా ఇచ్చేస్తాను, తప్పకుండా చూసేయండి, సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి. ఇదిగోండి టమోటో పన్నీర్ కుర్మా అయితే నేను మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో ఇంకో వంటతో